ఈ వీడియోలో మనము ఇచ్చిన బీజీయ సమాసాలను ఎలా కూడాలి ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను దీనికి సంబంధించే, బట్ కాకపోతే అది వర్టికల్ మెథడ్, నిలువు వరుస పద్ధతి. ఇప్పుడు అడ్డు వరుస పద్ధతిలో ఇచ్చిన సమీకరణాలను ఎలా కూడతారో చూద్దాం. అసలు ఇది తెలిస్తే చాలా సింపుల్గా ఇచ్చిన క్వశ్చన్ని చాలా సింపుల్గా మనం ఎగ్జామ్లో ఆన్సర్ చేసుకోవచ్చు. నీకు ఈ రో మెథడ్ అనేది చాలా సింప్లిఫై చేసుకోవచ్చు, టైం సేవ్ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చూడండి, సరే ఇవన్నీ మీకు తెలిసినాయే, కాకపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే, ఏం లేదు. ఫస్ట్ ఏంటంటే ఇచ్చిన సమీకరణాలను ప్లస్తో కలపాలి. 3 సమీకరణాలు ఇచ్చాను అనుకోండి, వాటి మధ్యలో ప్లస్ రాసుకోవాలి. రెండోది, సమీకరణాలలో ఉన్న అన్ని సజాతి పదాలను పక్కపక్కనే గుంపుగా రాయాలి. మూడోది వచ్చేసి గుణకాలను కలపాలి. నాలుగోది వచ్చేసి ఫలితంను ప్రామాణిక రూపంలో రాయాలి. సమీకరణం ప్లస్ చేయాలి. రెండవది సజాతి పదాలు పక్కపక్కనే రాయాలి. సజాతి పదాలు అంటే ఏంటో ఆల్రెడీ వాటిని ఎలా గుర్తిస్తారో ఒక వీడియో మేము అప్లోడ్ చేశాను, చూసుకోండి దయచేసి, ఇదే ప్లేలిస్ట్లో ఉంటుంది. సమీకరణాల్లో ఉన్న అన్ని సజాతి పదాలను పక్కపక్కనే రాయాలి. మూడోది ఆ గుణకాలను కలపాలి. నాలుగోది ఫలితాన్ని రాయాలి. సో ఇప్పుడు వాటికి ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ అడ్డు వరుస పద్ధతిలో ఏవైతే మనకి సమీకరణాలు 3 ఇచ్చాడో వాటిని మనము ఎలా చేయాలి, ఎలా కలుపుతామో చూడండి. ఫస్ట్ స్టెప్ 1 ఏమన్నాను, ఇచ్చిన సమీకరణాలు ప్లస్ చేయాలన్నాను. సో ఫస్ట్ సమీకరణం రాస్తున్నాను, 5x² + 9x + 6 ప్లస్ నెక్స్ట్ ఏంటి 4x + 3x² - 8 అండ్ థర్డ్ వన్ ఏంటి 5 - 6x. సో ఇవన్నీ కూడా సమీకరణాలు, వాటిని మనము కలిపేసాము, ఇలా ప్లస్తో కలిపాము. దట్ ఈజ్ స్టెప్ 1. నెక్స్ట్ ఏమన్నాం, వాటిలో ఉన్న సజాతి పదాలను పక్కపక్కనే రాయాలంటున్నాను. 5x² ఒక సజాతి పదం, దాన్ని చదివింది 3x², కాబట్టి 5x² + 3x² రాసిన. నెక్స్ట్ ఇంకోటి ఏంటి 9x 4x - 6x. సో కాబట్టి 9x - 6x + 4x. నెక్స్ట్ ఏం మిగిలిపోయినాయి, +6 ఉంది, -8 ఉంది, +5 ఉంది. ఇవన్నీ మనకి ఏమిటో అవుతాయి, సజాతి పదాలు. ఇవి 2 సజాతి పదాలు, ఇవి వేరే సజాతి పదాలు, ఇవి వేరే సజాతి పదాలు. అయిన తర్వాత ఇప్పుడు వాటిని గుంపుగా రాయమంటున్నా. గుంపుగా రాయడం అంటే ఏం లేదు, స్టెప్ 3 కామన్ తీయాలి అంతే. సో 5 + 3 x² కామన్ తీస్తే ఏమవుతుంది, 5 + 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ x కామన్ తీయాలి అంటే ఏమవుతుంది 9 - 6 + 4. వీటిని మనం గుంపుగా రాయడం, మనం గ్రూప్గా రాయడం అంటాం. తెలుగులో అయితే గుంపు అంటాం, ఇంగ్లీష్లో అయితే గ్రూప్ అంటాం. సో ఇవి 6 - 8 + 5. సో ఇప్పుడు వాటిని కూడాలి. దిస్ ఈజ్ స్టెప్ 1 and this is step 2 and this is step 3 and now step 4. చూడండి 5 + 3 8x². సో 9 - 4 9 + 4 13 13 - 6 7x plus 6 + 5 11 11 - 8 3. సో కాబట్టి 8x² + 7x + 3. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ ఇచ్చిన ఆన్సర్ మనకు వచ్చిన తర్వాత అది ప్రామాణిక రూపంలో ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి. సో ప్రామాణిక రూపంలో ఉన్నప్పుడు మనకి ఆల్రెడీ వీటికి సంబంధించి ఏవైతే మన 4 ఆప్షన్స్ ఉంటాయో ఆ ఆప్షన్స్లో ఉన్న వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము ఇచ్చిన సమీకరణాలను రో మెథడ్లో మనం ఈజీగా కలపవచ్చు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే సీరియస్గా టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం నేను కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. దయచేసి ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మన ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయమని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.